ఈరోజు చామగడ్డల ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. యాక్చువల్గా ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఫస్ట్ మా మదర్ పులుసు చేద్దాం అనుకున్నారు. బట్ అది నచ్చదు, ఎవరికి ఎక్కువ తిన్నారు కాబట్టి చామగడ్డలు ఫ్రై చేద్దామని చెప్పి యూట్యూబ్లో చూసి ఫస్ట్ టైం ట్రై చేశాను. ఫస్ట్ చామగడ్డలు తీసుకొని 1/2 కిలో చామగడ్డలు తీసుకొని దాన్ని ఉడకబెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ 20 మినిట్స్ వరకు ఉడికితే సరిపోతుంది. వన్స్ ఉడికిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా తరుగుకోవాలి. యాక్చువల్గా చామగడ్డలు ఉడకబెట్టేటప్పుడు విత్ స్కిన్తో వేసుకోవచ్చు, మీన్స్ పొట్టు అది తీసేయకుండా వేసుకోవచ్చు. బట్ ఇది ఆల్రెడీ మా మదర్ పీల్ చేసేసారు. అండ్ దట్టు మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి విత్ పీల్తో ఉడికించడం కంటే తీసేసి, కొంచెం కష్టమైనా తీసేసి ఉడికిస్తే బెటర్. అండ్ మధ్యలో కట్ చేయాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, ప్లాన్ వేరేదని చెప్పేసి అందువల్ల మధ్యలో కట్ చేసి పెట్టారు. సో మధ్యలో కట్ చేయకుండా రౌండ్గా ఉంటుంది కదా చామగడ్డలు, దాన్నే చక్రాల్లాగా కట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఈ విధంగా నేను చూపించిన విధంగా కట్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ దానికి కావాల్సిన మసాలా పొడి అనేది రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో దానికి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం తీసుకున్నాను. అండ్ 1/2 టీ స్పూన్ పసుపు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, 2 టీ స్పూన్ల శనగపిండి, 2 టీ స్పూన్ల బియ్యం పిండి తీసుకోవాలి. ఈ పౌడర్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీంట్లో ఇంగువ కూడా కలపాలి, కొంచెం ఇంగువ కలపాలి. కొందరికి నచ్చుతుంది, కొందరు నచ్చదు. నేను వేసాను బట్ వీడియోలో రాలేదు. ఇదే ఇంగువ. మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి ఉన్నాయి కదా చామగడ్డల్లోకి బాగా పట్టేటట్టు కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుతూ కోట్ చేసుకోవాలి. అవి తడిగా ఉంటాయి కాబట్టి బాగా పట్టేస్తుంది. ముక్కలన్నిటికీ పట్టాలి. కొన్ని ముక్కలు అంటుకుపోతాయి, అందువల్ల కొంచెం ఇలా ఇవి ఏమంటారు దీన్ని, విసురుతూ చేసుకుంటే కంప్లీట్గా కోట్ అవుతుంది. నెక్స్ట్ కడాయి తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. కొంచెం కరివేపాకుని తీసుకొని వేయించాలి. నేను కొంచెం కొంచెం వేస్తూ, మీన్స్ అతుక్కోకుండా, ముక్కలు అతుక్కోకుండా కొంచెం కొంచెం వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం మసాలా అనేది కోట్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత వండుకుంటే బెటర్. మెత్తగా కాకుండా చాలా క్రిస్పీగా మంచిగా వస్తుంది. సో ఇది చేసిన తర్వాత నాకు నచ్చింది, టేస్ట్ బాగుంది. మీకు కూడా ఎవరికైనా పులుసు నచ్చకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది పెద్ద ప్రాసెస్ కూడా కాదు, బట్ టేస్ట్ చాలా బాగుంది. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 వెల్లుల్లి కొంచెం కచ్చపచ్చగా దంచి వేశాను. లాస్ట్లో ఇంకా 5 మినిట్స్లో దించేస్తాము అనే టైంలో వేసుకోవాలి. వేసుకొని కలిపెడితే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. అంతేనండి, చామగడ్డల ఫ్రై అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది అన్నంలోకి, చపాతీలో కూడా తినచ్చు. అన్నంలో డైరెక్ట్ కలుపుకొని తినచ్చు. విత్ రసం నాకు టేస్ట్ బాగా నచ్చింది. విత్ రసం ఇది నంచుకుంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ.